హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ సుకన్య వ్లాగ్స్. తిరుపతికి పోయొచ్చు కూడా ఆల్రెడీ పాత పడ్డం. ఇన్ని రోజులకి ఎడిటింగ్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత లేట్ అయింది పోస్ట్ చేయడం అవసరమా అని కూడా అనిపిస్తుంది. కానీ ఏం పర్లేదులే, మనోళ్ళే కదా, మన ఫ్యామిలీ కదా, ఏమనుకోరలే అనుకుంటున్నాను నేనైతే. మాకైతే శ్రీవారి పిలుపు అయితే వచ్చింది. మేమైతే ఇప్పుడు తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక సంవత్సరంలోనే 2 సార్లు శ్రీవారి పిలుపు అయితే వచ్చింది నాకు. దేవుడు నన్ను చూడాలనుకుంటున్నాడేమో, అందుకే 2 సార్లు పిలిపించుకుంటున్నాడు. శివుడు ఆజ్ఞ లేని చీమైనా కుట్టదంటారు కదా. దేవుడు అనుమతి లేని మనం కూడా వెళ్ళలేము ఎక్కడికి కూడా. దేవుడు పిలిస్తేనే వెళ్తాము. ఓన్లీ మా ఫ్యామిలీ వరకే వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళని, మా పెద్దత్తమ్మ వాళ్ళని, మా ఫ్యామిలీని కూడా పిలిచిర్రు. ఇక సడన్ సర్ప్రైజ్ గా వెళ్తున్నాం మేమందరం కలిసి. మా అత్తమ్మ వాళ్ళు ఉండేదేమో మల్లూరు మంగపేట, మేము ఉండేదేమో వరంగల్ దగ్గరలో. ఇక మాకు దగ్గరనైతేనే రైల్వే స్టేషన్ ఉంటుంది కదా అని మా ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే మా దగ్గరికే వచ్చిర్రు. ఇక మా వాళ్ళందరం 10-15 మంది అయితే వచ్చేసినాము. రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసినాం. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మా వాళ్ళకేమో ఆరటం ఎక్కువ కదా, పొద్దుగాల 4 గంటలకు లేపిర్రు. 5 గంటల వరకు రెడీ అయినాం. 7 గంటల వరకు అయితే రైల్వే స్టేషన్ కూడా వచ్చేసినాం. ట్రైన్ ఏమో 9 గంటలకు ఉంది, మేమేమో 7 గంటలకే వచ్చి కూర్చున్నాం. చాలాసేపు వెయిట్ చేసినాం. ఇక రైల్వే స్టేషన్ లోనే టిఫిన్ చేసేసినాం. మా వాళ్ళు స్లీపర్ లో బుక్ చేసిరని నేను అనుకున్నా కానీ వాళ్ళు ఏసీ, 3rd క్లాస్ ఏసీలో బుక్ చేసిర్రు. భలే ఉంది 3rd క్లాస్ ఏసీ. ఫస్ట్ టైం ఎక్కిన నేనైతే. ఫుల్ గా చలి పెడుతుంది. బెడ్షీట్లు కూడా ఇచ్చిర్రు మనిషికి 2. మా వాళ్ళు అందరూ టిఫిన్ చేయలేదు రైల్వే స్టేషన్ లో, కొంతమందిమే చేసినాము. మేము బయటికి వెళ్ళి తినేసినాము. ఇక కొంతమంది అయితే ఇక రైలు ఎక్కిన తర్వాతనైతే తింటున్నారు మా వాళ్ళు. తిరుపతికి స్టార్ట్ అయినప్పటి నుంచి స్టమక్ పెయిన్ బాగా లేస్తుంది. కొంతసేపు అయితే పడుకున్నాను. తర్వాత చల్లగా ఐస్ క్రీమ్ అయితే తిన్నాను. మా కొడుకు అయితే తీసుకొచ్చి ఇచ్చిండు, అక్క వాళ్ళ కొడుకు. ఎన్ని చేసినా కూడా అస్సలు స్టమక్ పెయిన్ తగ్గలేదు. అసలు ఏందో ఏమో గానీ మా వాళ్ళకి చలి పెడుతుందని బెడ్షీట్లు అయితే కప్పుకున్నారు. ట్రైన్ దిగిన వీడియో అయితే తీయలేదు. డైరెక్ట్ మేమైతే విష్ణు నివాసంకి వెళ్తే విష్ణు నివాసంలో టికెట్స్ లేవని మళ్ళీ భూదేవి కాంప్లెక్స్ కు దబా వచ్చినాం తెలుసా. ఇక్కడికి వస్తే ఫుల్ జనాలు, అసలు నిలబడే అంత ప్లేస్ కూడా లేదు. అంత జనాలు ఉన్నారు, బయట కొట్టుకుంటున్నారు, అంత జనాలు ఉన్నారు అసలు. ఇక కొంతమందిని లోపలికి పంపించిన తర్వాత బయట అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత పంపించిర్రు. కానీ అసలు టోకెన్స్ దొరకలే మాకైతే. అందులో చచ్చిపోతామేమో అని అంత భయం వేసింది. అసలు టోకెన్స్ దగ్గర అంత ఇబ్బంది అయింది. అసలు మాకు 13 మంది వెళ్తే 3కే టోకెన్స్ దొరికినాయి. వెనక వాళ్ళకి టోకెన్స్ అందలేదు. టోకెన్స్ ఇచ్చే టైం ఏమో 12 కి అన్నారు కానీ 11కే స్టార్ట్ చేసినట్టున్నారు. మేమైతే 9:30, 10 వరకు అయితే లైన్ లో నిల్చున్నాం కానీ 1 వరకు నిల్చున్నా కూడా నో యూజ్. అసలు మా వర్క్ వచ్చేసరికి టోకెన్స్ దొరకలేదు. చేసేది ఏమీ లేక మేమైతే ఇక వెహికల్ మాట్లాడుకొని అయితే వెంకటాద్రి నిలయం కొండపైకి అయితే వచ్చేసినాం. మా వాళ్ళు కొంతమంది అయితే వెనకాల నడుచుకుంటూ వస్తున్నారు. అందరము అలిపిరి స్టెప్స్ నుంచి నడుచుకుంటూ వద్దామని అనుకున్నాం కానీ కొంతమంది ముసలి వాళ్ళు, చిన్న పిల్లలకి ఇట్లా ఉండేసరికి నాకైతే ఇబ్బంది అయింది. మేమైతే వెహికల్ మాట్లాడుకొని అయితే పైకి వెళ్ళినాం. కొండపైన వెంకటాద్రి నిలయం కూడా ఫిల్ అయిపోయింది. అసలు టోకెన్ రూమ్స్ దొరకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. లాకర్ కోసమే మేము 2-3 అవర్స్ అయితే వెయిట్ చేసినాం తెలుసా. లాకర్స్ ఇట్లా ఏం లేవు వెళ్ళండి అని చెప్పినా కూడా లైన్ లోనే 3 అవర్స్ వరకు అయితే నిల్చున్నాము. డే అంతనేమో జర్నీ, నైట్ అంతనేమో టోకెన్స్ కోసం లైన్ లో నిల్చున్నాము. ఇప్పుడేమో లాకర్ల కోసం మార్నింగ్ మొత్తం నిల్చోవాల్సి వస్తుంది. అసలు నిద్ర అసలు సరిపోలేదు, మస్తు నిద్ర వస్తుంది. కానీ లగేజ్ పట్టుకొని దర్శనంకి వెళ్ళడం కష్టం కదా. ఎట్లనో అట్లా కష్టంగానైనా నిల్చున్నాము. చూడండి ఎంత మంది ఉన్నారో, అసలు తక్కువ జనాలు లేరు ఇక్కడ లాకర్ల దగ్గర కూడా. లాకర్ దొరకదో అని అనుకున్నాం కానీ లాకర్ అయితే దొరికింది మాకు. ఒకటి ఎక్స్ట్రా లాకరే దొరికింది. మా వాళ్ళు ఇంకా అల్పిరి స్టెప్స్ నుంచి నడుచుకుంటూ రాలేదు. మేమైతే లాకర్ తీసుకొని అయితే ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాము. ఆధార్ కార్డు పట్టుకొని నిల్చుంటే లైన్ లో మననైతే స్కాన్ చేస్తారు. ఆధార్ కార్డ్ ని స్కాన్ చేసి మనకైతే లాకర్ అయితే ఇస్తారు. లాకర్ రూమ్ దగ్గరికి వెళ్తే మనకు లాకర్ కీ కూడా ఇస్తారు. ఆ కీ దగ్గర మన పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాసుకొని అయితే మనకైతే లాకర్ కీ ఇచ్చిన తర్వాత మ్యాట్ కూడా అడిగిన నేను రెడీ అవ్వడానికి, కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది. ఇక లాకర్ తీసుకున్న తర్వాతనైతే లాకర్ లో లగేజ్ అంతా పెట్టుకొని అయితే మేమైతే ఫ్రెష్ అప్ అయ్యేదానికి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే వచ్చేసినాను. ఇక అప్పటికి మా వాళ్ళు కూడా వచ్చిర్రు, వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యారు. మేమైతే దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇక టైం ఎంత అవుతుందో ఏమో చూడాలి. ఫ్రీ దర్శనం అసలుకే. ఇక వెంకటాద్రి నిలయం అయితే ఫ్రంట్ సైడ్ అయితే మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. ఆర్చ్ దగ్గర మా వాళ్ళందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు సింగిల్ గా. ఇక ఫ్రీ దర్శనంలో అంత రష్ ఉంటుంది, బాగా నడిచేది ఉంటుంది. ఎందుకు శారీ కట్టుకున్నానో ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ కట్టుకున్నప్పుడు అయితే ఎగ్జైట్ గానే ఉంది. లైన్ లో నిల్చున్నాక తెలిసింది తాట తీరిపోయింది. నాకైతే నడుచు రాలేదు, కాళ్ళకి దెబ్బలు దాకా. మనకేమో అలవాటు లేదా శారీ కట్టుకొని నడచడం, మళ్ళీ వీడియోలు ఒకటి అందానికి. ఇంకా అవసరమా మనకి ఇవన్నీ? కాళ్ళకి దెబ్బలు దాక్కుంటే ఎట్లుంటాయి చెప్పుర్రు
మీరు. వెంకటాద్రి నిలయం నుండి మేము ఆటో ఎక్కి అయితే క్యూ లైన్ దగ్గరికి అయితే వచ్చినాము. క్యూ లైన్ దగ్గర నుంచి ఇంకా ఒక 3 కిలోమీటర్స్ నడిస్తేనే క్యూ లైన్ వస్తుంది అన్నట్టు. అంత నడవాలి, మస్తు కాళ్ళు నొప్పి లేసినాయి అప్పటికే. ఆహా నవ్వుతున్నావు బిడ్డ, నవ్వు, నీ సంగతి నేను చూస్తా కదా, నువ్వెంత నడుస్తావో చూస్తా అనుకున్నాడో ఎట్లనో దేవుడు. ఇక్కడ తెలిసింది అసలు క్యూ లైన్ ఇక్కడ ఉందన్నట్టు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కనీసం ఒక 4-5 కిలోమీటర్లు నడవాలి. 4-5 ఎక్కడ 10 కిలోమీటర్ల దాకా ఉంటది కావచ్చు. పొద్దుగాలనేమో తినక వచ్చినాం, క్యూ లైన్ లో నిల్చున్నాం. ఇక పక్కనైతే మాకైతే వాళ్ళు పెడుతున్నారు, సేవకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, క్యూ లైన్ లో ఎవరైనా అడిగితే వాళ్ళకైతే ఇస్తున్నారు సాంబార్ రైస్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, సూపర్ ఉంది. వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పక్కెంబటి. ఎంత నడవాలో ఎట్లా నడుస్తారో ఏందో అనుకున్నారో ఎట్లా, మధ్యలో ఫుడ్ వాటర్ అన్ని పెట్టిర్రు. లైన్ లో క్యూ లైన్ లో కూడా సింకులు కూడా ఉన్నాయి వాటర్ తాగడానికి. ఇంకొకటి మర్చిపోయాను, అయ్యో బాత్రూమ్స్ కూడా ఉన్నాయి, వాష్రూమ్స్. ఇక నడిచి మనం వాటర్ తాగి వాష్రూమ్ ఇట్లా వచ్చినా కూడా వాష్రూమ్ పోవడానికి కూడా ఉంటది అన్నట్టు. అది లెక్క అసలు. మా వాళ్ళేమో వెంకటాద్రి నిలయంలోనే గుండె అయితే చేపించుకున్నారు. అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలైంది. మీకు ఒకటి చెప్పడమే మర్చిపోయినా నేను. 10 గంటలు నడిచినాము, మార్నింగ్ 9 నుండి నైట్ 10 వరకు నడిచినాము. ఇంకా దర్శనమే కాలేదు మాకు. మా వాళ్ళు అప్పటికే అలసిపోయారు. ఈ టైంలో ఎందుకు వచ్చినాం రా దేవుడు అనుకున్నా. అసలుకే హాలిడేస్, పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. మాకైతే దర్శనమే కాలేదు తెలుసా, నిజం చెప్తున్నాను నేనైతే. మేమైతే ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చినాం. ఇంకా ఒక 5-10 గంటలు నడిచినా కూడా ఇంకా మాకు ఇప్పుడు దర్శనం కాదు. మా వాళ్ళు ఇప్పటికే ఇంకా ఉంటే అందులోనే కథమైతామేమో అనుకున్నారు, భయపడి బయటకు వచ్చేసి. కానీ అంత దూరం అంత ఖర్చు పెట్టి వెళ్ళినా కూడా దర్శనం అవ్వలేదనే బాధ ఇంకా గుండెలోనే ఉంది. మళ్ళీ తొందరగా పిలుపు రావాలి, మాకు దర్శనం అవ్వాలి అని కోరుకున్నాను నేనైతే. మేమే కాదండో బయటకు వచ్చింది, చాలా మంది మా వెనకాల వచ్చిర్రు. చాలా లాంగ్ నుంచి, పులివెందుల, కడప, ఇంకా చాలా రాజమండ్రి, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాతో పాటు వెనకకు వచ్చేసిర్రు. ఇంకా క్యూ లైన్ లోనే నిల్చొని ఉంటే దర్శనం అవ్వకుండా మా ప్రాణాలు పోతాయేమో అనిపించింది. అంత డేంజర్ గా ఉంది. మొత్తం స్కామే జరుగుతుంది, డబ్బులు ఇచ్చిన వాళ్ళకు తొందరగా దర్శనం అవుతుంది. ఇక మా వల్ల కాదనేసి మేమైతే బయటకు వచ్చేసి వెంకటాద్రి నిలయంకి అయితే వెళ్ళినాము. అక్కడైతే ఫుడ్ పెడుతున్నారు టయానికి. మేమైతే ఫుడ్ అయితే తినేసినాము. ఫుడ్ తినేసి మొత్తం అయితే ప్యాకప్ చేసుకొని లాకౌట్ చేసేసి మేమైతే కిందికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు గుట్ట కిందికి అయితే అన్ని సర్దేసుకొని మేమైతే వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక వెళ్తున్నామని బాధ అయితే చాలా బాధ అనిపిస్తుంది, దర్శనం అవ్వకుండా వెళ్తున్నాం అనేసి. ఇక అదే టైం కి వెహికల్ కూడా వచ్చేసింది. వెహికల్ మాట్లాడుకొని అయితే మేమైతే డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. చాలా డేంజర్ గా ఉంది ప్లేస్ అయితే. మా వెహికల్ లో తీసుకొచ్చిన అతను అయితే డ్రింక్ చేస్తున్నట్టున్నాడు, డేంజర్ గా నడిపిండు. ఇక అట్లా చేసి మేమైతే రైల్వే స్టేషన్ కి వచ్చి నైట్ అయితే పడుకున్నాము. రైల్వే స్టేషన్ లోనే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నాము. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ 2 ట్రైన్స్ అయితే మిస్ అయిపోయినాయి ఆల్రెడీ. మాకు ఎట్లా మిస్ అయినాయో ఏమో, అక్కడనే ఉన్నాం కానీ మా వాళ్ళు ఇటొకలు పోవడం వల్ల ట్రైన్ అయితే మిస్ అయింది. ఏం పర్లేదులే, ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఉంది కదా అనేసి మేమైతే ఆగినాము. ఇప్పుడు మేమందరం అయితే విజయవాడకైతే వెళ్తున్నాము. మేమైతే విజయవాడలోనైనా దర్శనం చేసుకోవాలి కదా అనేసి మా వాళ్ళిద్దరైతే, మా కొడుకులు చూడండి, 2 కిస్లు అయితే పెట్టుకుంటున్నారు. మా చిన్నోడైతే మస్తు తీటగాడు, మస్తు తీట చేస్తాడు అన్నట్టు. మేమైతే విజయవాడకు కూడా ఎంట్రీ అయిపోయినాము. వచ్చేటప్పుడేమో 3rd క్లాస్ ఏసీలో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాము. విజయవాడకు పోవడమే చాలా కష్టమైంది మాకైతే. జనరల్ లో పోయినాము, అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు, మస్తు ఇబ్బంది ఉండే మాకైతే. ఒంటి కాలుతో నిల్చొని వచ్చినామంటే నమ్ముతారా మీరైతే. ఇక అట్లా చేసి అయితే 6 గంటలు జర్నీ చేసి అయితే ఇక విజయవాడకి అయితే వచ్చేసినాము. మా వాళ్ళైతే ఎక్సలేటర్ ఎప్పుడు ఎక్కనట్టున్నారు, మస్తు భలే హుషారుగా ఉన్నారు. ఇక మేమైతే ఇక్కడికైతే వచ్చేసినాము. పార్క్ దర్శనంకి వెళ్లకుండా పార్క్ కి ఎందుకు వచ్చిరని మీరు అనుకోవచ్చు. మా వాళ్ళకి కొంతమందికి అయితే ట్రైన్ అయితే ఇక ఎక్కలేదు, అంత జనాలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అయింది వాళ్ళకి. 3 అయితే వెనకాల వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేద్దామని ఇక్కడికి వచ్చినాము. వాళ్ళేమో బస్ ఎక్కిర్రు, మేమేమో ట్రైన్ ఫాస్ట్ గా వస్తుంది కదా, బస్ అయితే వెనకాల లేట్ గా వస్తుంది అనేసి మేమైతే ఇక్కడ కాసేపు వెయిట్ చేద్దాం అనుకొని వచ్చినాము. అక్కడికి పోయి టోకెన్స్ తీసుకున్నాము. మనిషికి 20 రూపీస్, ఒక 300 రూపీస్ దాకా ఖర్చు అయింది. అక్కడ 10 మినిట్స్ కూడా వెయిట్ చేయలేదు మేమైతే. అక్కడికి వెళ్ళిరు కదా, మరి ఎందుకు చూడలేదు, కాసేపు కూడా ఎందుకు వెయిట్ చేయలేదు అని మీరు అనుకోవచ్చు. అక్కడ మా వాళ్ళు బస్ లో వచ్చేసరికి లేట్ అవుతుంది, 9 అవుతుంది అనేసరికి మేమైతే ఫాస్ట్ గా పోయినాము. మేము ఎందుకు వెయిట్ చేయలేదు, ఎందుకు ఫాస్ట్ గా పోయినామంటే పార్క్ లో ఒక అతను చెప్పిర్రు నైట్ 9:30 వరకే క్లోజ్, టెంపుల్ టైం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 ఉంటది అని చెప్పిర్రు. మళ్ళా ఎందుకు ఇదంతా చికాకు అనేసి అక్కడ 2 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా టోకెన్ డబ్బులు పోతే పోయినాయి అనేసి హడావుడిగా దబ్బా నడుచుకుంటూ అయితే కృష్ణా నది ఒడ్డుకైతే వచ్చేసి కృష్ణా నది ఒడ్డు దగ్గర లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టి ఫ్రెష్ అప్ అయితే మేమైతే దేవుడి దగ్గరకి అయితే వెళ్ళినాము, పైకి గుట్ట మీదకి. ఇక్కడ ఫోన్స్ అయితే అలో లేదంట. ఫోన్ లాకర్ లో ఫోన్ ఇచ్చేసి దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఫోన్ తీసుకున్నాను. దర్శనం అయిన తర్వాత అన్నప్రసాదం కూడా పెట్టిర్రు, మాకు అన్నప్రసాదం కూడా దొరికింది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, దుర్గమ్మ వారిది ఆర్చ్ లాగా భలే ఉంది. ఫోటో అయితే తీసినాను నేను. ఇక కొన్ని ఫొటోస్ దిగేలోపు మా వాళ్ళు అయితే వెళ్ళి లడ్డులు అయితే తీసుకొని వచ్చిర్రు. ఇక్కడ కూర్చొని అయితే లడ్డులు అయితే తింటున్నాము ప్రసాదం.
టెంపుల్ దగ్గర కాసేపు కూర్చోవాలి కదా, కూర్చొని ఖాళీగా ఉండడం కంటే ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది కదా అనేసి లడ్డు అయితే ఒకటి తీసి అయితే అందరం తిన్నాము. మా ఇంటి దేవత కనకదుర్గమ్మ తల్లి, మా అత్తమ్మ కూడా అమ్మవారు ఉన్నారు దుర్గమ్మ తల్లి. ఇక దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్తే అదొక వైబ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, పీస్ఫుల్ గా మైండ్ అయితే. ఇక్కడ మాత్రం మాకైతే హ్యాపీగా దర్శనం అయితే జరిగింది, మేమైతే మస్తు హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ కొంచెం జనాలు అయితే తక్కువనే ఉన్నారు, మంచిగా దర్శనం కూడా మంచిగా జరిగింది. నా పక్కన గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నది మా అత్తమ్మ, ఇటు సైడ్ ఉన్నది అయితే నానమ్మ. ఇక గుట్ట మించి మెట్లెక్కుకుంటూ దిగుతుంటే ఈ టెంపుల్ ఆర్చ్ అయితే కనిపించింది, చాలా బాగుంది వ్యూ అయితే. నేనైతే ఇక కొంచెం అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకున్నాను. ఓం గుర్తులో శూలం గుర్తుంది కదా, అదైతే చాలా బాగుంది. అది చూస్తే మనకు దుర్గమ్మ అమ్మవారిని చూసినట్టే. మాకైతే విజయవాడలో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అంతా ప్యాక్ చేసుకొని అయితే ఇక వెళ్తున్నాము కిందికి. మేమైతే ఇక నైట్ అంతా విజయవాడ బస్ స్టాండ్ లోనే పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే ఇక ఇంటికైతే బయలుదేరినాము. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకేనా, బై బాయ్.